ఒకటా రెండా టిఫిన్స్లోను భోజనంలో ఎన్నో రకాల కాంబినేషన్స్తో మన తెలుగు వాళ్ళు ఈ కందిపొడిని తెగ వాడేస్తారు కదండి. నేను చూపించిన స్టైల్లో కూడా ఒకసారి చేసి చూడండి. అద్భుత అంటూ 2 ముద్దలు ఎక్కువే తింటారు. చిన్న గ్లాస్ కొలత పెట్టుకుని దాంతో 2 గ్లాసులు కందిపప్పు వేసానండి. ఇప్పుడు దగ్గరుండి దీన్ని చేయి వదలకుండా కలుపుతూ ఉండాలి. అస్సలు మాడకూడదు. కందిపప్పు బాగా ఎర్రగా వేగితే కూడా టేస్ట్ మారిపోతుంది. కొంచెం ఎరుపు రంగు రాగానే మంచి వాసన వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మూకుట్లో కందిపప్పు కొలుచుకున్న గ్లాస్ ఉంది కదా, దాంతో 1 గ్లాస్ శనగపప్పు మాత్రమే వేసుకోవాలి. అంటే కందిపప్పు ఎంత వాడుతున్నామో దానిలో సగం శనగపప్పు తీసుకున్నట్టు. ఈ శనగపప్పు కూడా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. వీడియోలో చూసారు కదా, ఆ కలర్ వస్తే చాలు. ఇప్పుడు ఈ శనగపప్పును కూడా సేమ్ అదే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందాక కొలుచుకున్న గ్లాస్ ఉంది కదా, సేమ్ అదే గ్లాస్తో సగం కన్నా ఎక్కువ పెసరపప్పు తీసుకోవాలి. దాన్ని కూడా మంచి అరోమా వచ్చి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారడం కోసం పక్కన పెట్టుకుందాం. ఈ లోపు అదే మూకుట్లో 2 చెంచాలు జీలకర్ర, కొంచెం ముద్ద ఇంగువ వేసి వేయించండి. ఇది ఒక 80% వేగిన తర్వాత మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. లేదు అంటే నాకులాగా ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసి కారం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వెల్లుల్లి వేసుకోవాలనుకుంటే ఇంగువ స్కిప్ చేసి జీలకర్రతో పాటు వెల్లుల్లి కూడా వేయించి దీనిలో కలుపుకోవచ్చు. ఈ మిర్చి అలానే జీలకర్ర పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేయాలి. ఫస్ట్ ఈ మిర్చి కొద్దిగా కచ్చాపచ్చగా ఆడిన తర్వాత ఈ పప్పు దినుసులన్నీ వేసి మిక్సీ చేసుకోవడమే. దీనిలోనే మీకు తగినంత ఉప్పు, కొంచెం కారం కూడా వేసి ఒకటేసారి గ్రైండ్ చేసుకోండి. బరకగా కాకుండా బాగా మెత్తగా ఆడుకుంటే చాలా బాగుంటుంది తినడానికి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటే మన రెసిపీ రెడీ అయిపోయింది. మిక్సీ చేసినప్పుడు ఈ పొడి కొద్దిగా వేడిగా అవుతుంది. అందుకని 1 గంట బయట వదిలేసి ఆ తర్వాత ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. గ్లాస్ జార్లో వేయడం వల్ల 1 నెల వరకు ఫ్రెష్ అరోమా ఉంటుంది, ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట ఇది తిన్నప్పుడు. ఇప్పుడు మీరు ఇడ్లీతో తింటారో, దోశతో తింటారో, అన్నంలో పప్పు నూనె వేసుకుని తింటారో, నెయ్యి వేసుకుని తింటారో, ఆవకాయతో తింటారో, మామిడి పండుతో తింటారో మీ ఇష్టం. కానీ దేంతో ఎక్కువ ఇష్టపడి తింటారో కామెంట్ చేయండి.